ప్రాంతాన్ని విడిచి మీరేం చేయాలి? పారిపోవాలి. ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళండి అని చెప్పట్లేదు ఇక్కడ. ఏమని చెప్తుంది దేవుని లేఖనం? పారిపోవాలి, పారిపోవాలి. పరుగుల మీద ఆ ప్రాంతాన్ని విడిచి మనం వెళ్ళిపోవాలి. ఇందులో మీకు ఏం కనబడుతుంది? దేవుని లేఖనం ఒక ఆజ్ఞలాగా కనిపిస్తుంది. అవునా కదా? ఏమో అందరూ వింటున్నారా? దేవుని ఏం కనిపిస్తుంది ఇందులో మీకు? ఆజ్ఞలాగా. అంటే మీరు పారిపోండి అని ఒక ఉపదేశం, లేకపోతే ఒక ఆజ్ఞ, ఒక హితోపదేశము మనకి కనిపిస్తుంది. మరి ఇందులో స్వాతంత్రం ఎక్కడ కనిపించింది అంటే లేదంటే ఈ మాట చెప్పినటువంటి దేవుడే మరో మాట చెప్పాడు. ప్రసంగి గ్రంథంలో చూడండి, 11వ అధ్యాయము 9వ వచనం. నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టుగా ఉండనిమ్ము. నీ కోరిక అంతటి చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. 2 వచనాలు చదివాము మనం. తిమోతి 2వ తిమోతి 2:22లో అంటే అన్ని రెళ్ళే అక్కడ కదా, గుర్తుపెట్టుకోండి, అన్ని రెళ్ళే. 2వ తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. ఆవార్టుస్. తర్వాత ఇక్కడ మనం చూస్తే 11:9లో ప్రసంగి గ్రంథం ఏమన్నాడు? యవనుడా నీ యవనమందు సంతోషపడము. తర్వాత నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. ఇంకా నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటి గురించి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడని గుర్తుపెట్టుకో. ఇక్కడేమనిపిస్తుంది? యవనుడా నీ యవన కాలం సంతోషించు, నీ ఇష్టం, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలాగే ఉండము అని చెప్తున్నాడు. ఇక్కడేం కనిపిస్తుంది? ఇప్పుడు స్వాతంత్రం కనిపిస్తుందా లేదా? హలో, మీరు మాట్లాడాలి నాతో చాలా సీరియస్గా వినకండి. చాలా చక్కగా నవ్వుతా, నా వైపు చూసి నేను అడిగిన దానికి జవాబు చెప్తా. ఏముండాలి? గాన ప్రతిగానం, ఉత్తర ప్రత్యుత్తరం. స్వాతంత్రం ఇచ్చాడు. యవనుడా నీ యవన కాలం సంతోషించు, నీ మనసు ఎలా చెప్పుద్దో అలా నడు, నీ ఇష్టం, నీ ఇష్టానుసారంగా చేయి. అయితే దేవుడు నిన్ను ఒకానొక దినాన తీర్పులోనికి తీసుకొస్తాడని మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకు ఆ మాట మళ్ళీ కండిషను? మరి విషయం చెప్పొద్దా? విషయం చెప్పాలి కనుక. ఇక్కడంటే దేవుడు నిన్ను నీ ఇష్టానుసారంగా బ్రతకమన్నది ఇక్కడ యవనేచ్ఛలో బ్రతకమని కాదు. నీ ఇష్టానుసారంగా ఉండమన్నది ఇదిగో లోక ఆశలలో బ్రతకమని కాదు. నీ ఇష్టానుసారంగా ఉండమన్నది తుచ్చమైన అభిలాషల తట్టు నీ మనసు తిప్పుకోమని కాదు. యవనుడా, మనుష్యుడా, లేకపోతే మీకా గ్రంథం 6:8లో ఉంటది కదా, మనుష్యుడా ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఇలాంటివన్నీ కూడా నీకు తెలియచేయబడ్డాయి. నీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు మంచేదో చెడేదో, లేకపోతే ఆశీర్వాదమేదో శాపమేదో, లేకపోతే జీవమేదో మరణమేదో, ఇవన్నీ కూడా నీకు వివరంగా చెప్పబడ్డాయి. ఇప్పుడు దాని తర్వాత నువ్వేం చేయాలి? ఒక డిసిషన్ నువ్వు తీసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు పాపము చేసిన వారు నరకములోను, పరిశుద్ధముగా ఉన్నవారు ప్రభు ఇచ్చి ఆ పరలోకంలో ఉంటారని మనకు తెలుసు. ఇప్పుడు అలా తెలుసు కాబట్టి దేవుడు బలవంతాన నీ మీద తన రక్షణను రుద్ది, బలవంతాన నీ మీద తన యొక్క వాక్యాన్ని రుద్ది నువ్వు వస్తావా చేస్తావా అని మాత్రం అడగట్లేదు. విషయం మాత్రం నీకు చెప్పాడు. అర్థం చేసుకోండి. ఏం చెప్పాడు చెప్పండి? విషయం చెప్పాడు, ఏది మంచో ఏది చెడు. అందుకని ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే ఏమంటాడు? నేడు నేను నీ ఎదుట జీవమును మరణమును ఉంచి ఉన్నాను, మేలును కీడును కూడా ఉంచి ఉన్నాను. కాబట్టి ఏది కోరుకుంటావో నీ ఇష్టం. ఇశ్రాయేలు ప్రజలారా, ఏది కోరుకుంటారో మీ ఇష్టం. యాకోబు, ఇదిగో నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకొందునన్న మనస్సు నీకుంటే మేలు. కాబట్టి అది మేలా కీడా చెప్పాలి. మీరు అందరూ మళ్ళీ నీరసంగా పడిపోకండి. మీరు చెప్పండి, మేలా కీడా? మేలు. ఏది మేలు? ఆయన వాక్యమును అనుసరించి నేను నడుచుకుంటాను అనే మనసు నీకుంటే అది గొప్ప మేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. కాబట్టి వివరంగా నీకు పాఠం చెప్పిన తర్వాత ఇదిగో దాని రిజల్ట్ అనేది నీ చేతిలో పెట్టాడు. నువ్వేం చేస్తావు? చదువుకుంటావా? చక్కగా చదువుకుని పరీక్షలు రాస్తావా? 70/100, 80/100, లేక 90/100, 100/100 నీ ఇష్టం, నీ చేతిలో ఉంది. పాఠం వినేసావు, పుస్తకం విసిరేసావు, నువ్వు తిరుగుతున్నావు. మళ్ళా ఎగ్జామ్ రోజుని హడావిడిగా లోపలికి బయటికి కంగారుగా కాలుని పిల్లిలాగా మనం తిరిగినంత మాత్రాన మార్కులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి అలా తిరిగే వాళ్ళు ఉన్నారు. అమ్మో, చెప్పిన పాఠాలు చక్కగా చదువుకుని దానిని వంట పట్టించుకుని చక్కగా ఎగ్జామ్స్ రాసి మంచి స్కోర్లు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇద్దరు ఎక్కడున్నారు? అమ్మో చెప్పండి, ఇద్దరు ఎక్కడున్నారు? చర్చిలో చెప్పండి అమ్మా, ఇద్దరు ఎక్కడున్నారు? స్కూల్లోనే ఉన్నారు, లేదా కాలేజీలోనే ఉన్నారు, ఒకే క్లాస్ రూమ్లోనే ఉన్నారు. ఒకవేళ తెలుగు సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ చెప్పే టీచరు అందరికీ ఒకే పాఠం చెప్పాడు. ఒకవేళ వేరే మ్యాథమెటిక్స్ టీచర్ అయితే, లెక్చరర్ అయితే ఒకే మ్యాథ్స్, ఒకే సమ్ అందరికీ చెప్తున్నాడు కదా. ఇందులో డిస్క్రిమినేషన్ ఏమి లేదు. అంటే వేరే ఎక్కడొచ్చింది తేడా అంటే అప్లికేషన్లో చాలా తేడా వస్తుంది. మనం అప్లై చేసుకోవడంలో దానికి ఏమైంది తేడా అనేటువంటిది మనకి అవసరం. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డ, మనం స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. దేవుడు మనకి చక్కని స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు మనం బానిసలము కాదు. ఏంటంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందండి? చెప్పండి చదువుకున్న వాళ్ళు. 1947 ఆగస్ట్ 15. ఓకే, గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్, ఎక్సలెంట్ మీరందరూ కూడా. కాబట్టి 1947లో ఆగస్టు 14 అర్ధరాత్రి అనగా 15 చొరబడిపోయిన తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది. దాని అంతటినీ మనము అనుభవిస్తూ ఉన్నాం. 200 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. రవి అస్తమించని సామ్రాజ్యం అని ఆ బ్రిటిష్ రాజ్యానికి పేరుండేది. చరిత్ర మనకందరికీ తెలుసు. కాబట్టి వారు వచ్చారు. మొట్టమొదటిగా వారు ఎందుకు వచ్చారంటే వ్యాపారం కోసమే ఈ లోకాన్ని, ఈ భారతదేశానికి వచ్చారు. వాళ్ళు వలస ఆర్థిక విధానంలో మన యొక్క దేశానికి వచ్చారు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ముడిసరుకుని తీసి దాన్ని కొని వాళ్ళ దేశానికి పంపించి దాన్ని ఒక చక్కగా ప్రాసెస్ చేసి ఒక ప్రోడక్ట్ తయారు చేసి మళ్ళా తెచ్చి మన దేశంలో అమ్ముతారు అన్నమాట. దానివల్ల లాభం పొందుతుంటారు. ఈ వ్యాపారాభివృద్ధి బాగుండడం వల్ల రాను రాను కూడా అది రాజకీయముగా లేకపోతే అది ఒక ఆర్థిక వ్యవస్థగా మారి చివరికి వారి యొక్క పెత్తనము ఎక్కువ అవడం జరిగింది. అయితే బ్రిటిష్ వారు మన సంపదను దోచుకున్నారు అనేటువంటిది వాస్తవమే. కానీ బ్రిటిష్ వారు మన దేశానికి ఎన్నో మేలు చేశారంటారు. మనిషి 3 రకాలు, ఎన్ని రకాలకు 3 రకాలు కదా. 3 రకాలంటే ఎలా ఏంటి చెప్పండి. ఒకటి మంచోళ్ళు, చెడ్డోళ్ళు, కుళ్ళోళ్ళు, ఇదా కాదు, మీకు తెలుసు కదా. చెప్పండి ఎలా ఉంటాడు మనిషి యొక్క జీవితం? 3 రకాలు. 1 శరీరం, 2 ప్రాణం, 3 ఆత్మ. దేహము శరీరం ఒకటి, దేహము లేకపోతే ప్రాణము మనస్సు కలుపుకోండి ఒకే చోట. 1 రెండో భాగం ప్రాణము లేక మనస్సు, 3 ఆత్మ. ఈ 3 భాగాలుగా ఒక మనిషి ఉన్నాడు. అంటే ఒక మనిషికి స్వాతంత్రం వచ్చింది అని మనం చెప్పుకోవాలంటే ఈ 3టికి కూడా స్వాతంత్రం కావాలి. ఏం కావాలి చెప్పండి? 3టికి కూడా కావాలి. అంటే శరీరానికి భౌతికంగా మనకి స్వాతంత్రం కావాలి. 2 ప్రాణానికి లేదా మనస్సుకు ఏం కావాలా? స్వాతంత్రం కావాలి. ఆత్మకు స్వాతంత్రం కావాలి. ఈ లోకంలో శరీరానికి మనస్సుకును స్వాతంత్రం ఇచ్చామని ఇచ్చారు, అది నడుస్తుంది. కానీ మన ఆత్మ ఇంకా ఎక్కడుంది చెప్పండి? బానిసత్వంలోనే ఉంది. కనుక ఈ ఆత్మకు ఏం కావాలా? స్వాతంత్రం కావాలి. ప్రాణాత్మ దేహాలు అని చెప్పబడతాయి కదండి. కాబట్టి 3 రకాలుగా ఉన్నటువంటి మనిషికి 3 రకాల స్వాతంత్రాలు కూడా కావాలి. అప్పుడే నువ్వు సరైనటువంటి స్వాతంత్రాన్ని అనుభవించినావు. గాంధీ గారు ఏమన్నారు? అర్ధరాత్రి ఏ స్త్రీ తను ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళగలుగుతుందో అప్పుడే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పారు. మరి అలా జరుగుతుందా?
అమ్మ చెప్పరేంటమ్మా మీరు? జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎవరు మాట్లాడలేదని సీరియస్గా ఉన్నారండి. ఎనీథింగ్ రాంగ్? ఏదైనా ప్రాబ్లం ఉందా? చెప్పండి. లేదు కదా, మరి చెప్పు విజయ్, చెప్పు ఏంటి చెప్పండి. అర్ధరాత్రి స్వాతంత్రం, అర్ధరాత్రి ఒక స్త్రీ ఒంటరిగా నడిచి వెళ్ళిపోతేనే మనకు స్వాతంత్రం వచ్చినట్లని గాంధీ గారు చెప్పారు. ఆ స్వాతంత్రం ఉందా? లేదు. అంటే ఇప్పుడు మనకు స్వాతంత్రం ఉందా? లేదనే కదా దాని అర్థం. మరి అంటే భౌతికంగా ఈ స్వాతంత్రం వచ్చింది, కానీ మనిషికి మానసికంగా ఇంకా ఏం లేదు, స్వాతంత్రం లేదు. అలాంటి వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం. విదేశీయులు మనల్ని ఏదో బానిసలుగా చేసి మన సంపద దోచుకున్నారు తప్ప మన యొక్క మానవ ప్రాణాలు వాళ్ళు దోచుకోలేదు. కానీ ఈ భారతీయులు అనేటువంటి వాళ్ళే భయంకరమైన పరిస్థితులు. అంటే మనిషిని మనిషిగా చూడకుండా నువ్వు వేరు నేను వేరు. ఇదిగో ఒకవేళ అనాది కాలంగా ఈ లోకంలో ఆర్థికంగా అంటే కొంచెం ఉన్నత వర్గము కొంచెం కింద వర్గము ఉంటాయి. అందులో ఏమాత్రం పెద్ద తప్పేమీ కాదు. ఎందుకంటే ఉన్నత వర్గం ఉంటారు, కొంత శ్రామిక వర్గం ఉంటారు. అందరూ కలిస్తే నడుస్తుంది వ్యవస్థ. అందరూ పైన సింహాసనం మీద కూర్చుంటే పనులు ఎవరు చేస్తారు? చేయడు కదా. అందరూ పనులే చేస్తే సింహాసనం ఎవరు కూర్చుంటారు? కూర్చోరు కదా. ఎవరి పాత్ర వాళ్ళకు ఉండాలి అంటే ఈ చిన్న చిన్న హెచ్చు తగ్గులు ఉండాలి. కానీ భావాలలో మాత్రం మనకి ఎలా ఉండాలి? మనం అందరము సమానమే అనేటువంటి భావన ఉండాలి కదా. అలాగ ఉన్నప్పుడు అది స్వాతంత్రం అవుతుంది. మన భారతదేశంలో దురదృష్టవశాత్తు అలాంటి పరిస్థితి లేదు. అంటే మనిషిని మనిషిగానే చూడకుండా వాళ్ళెవరో మన మీద అధికారం చేశారని వాళ్ళని పంపేసి మనల్ని మనమే కరుచుకుని మన భారతీయుడు అని చెప్పుకుని నువ్వు భారతీయుడివే నేను భారతీయుడే అని చెప్పుకుంటున్నాను. మనలో ఏమి లేదండి, స్వాతంత్ర్యం అనేటువంటిది లేదు. రాజ్యాంగం మనకి 7 రకాల స్వాతంత్రాలు ఇచ్చింది. అంటే స్వాతంత్ర భావాలు ఏంటి? మనిషికి మాట్లాడే స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చింది. తర్వాత పత్రికా స్వాతంత్రం ఇచ్చింది. ఇంకా మత స్వాతంత్రం ఇచ్చింది. ఇంకా ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది. ఇంకా రాజకీయ స్వాతంత్రం ఇచ్చింది. ఇవన్నీ స్వతంత్ర భావాలతో మనిషి యొక్క మనసుతో మనం ముందుకు కొనసాగాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నదండి దౌర్జన్యం, భయంకరమైనటువంటి దౌర్జన్యం, గృహహింస, భయంకరంగా మనిషిని మనిషి వేధించి చంపి కాల్చుకుని నీచమైనటువంటి పనులు లోకంలో జరుగుతున్నాయి. కాబట్టి మనిషి శారీరకంగా బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళారేమో కానీ భౌతికంగా ఆ స్వాతంత్రం మనకు కనిపిస్తుంది. కానీ మానసికమైనటువంటి స్వాతంత్రము లోకంలోనూ లేదు. సరే, దాని విషయం పక్కన పెడితే ఇప్పుడు మన దగ్గరికి మనం వస్తే మనకే స్వాతంత్రం కావాలి? ఆత్మీయమైనటువంటి స్వాతంత్రం మనకు కావాలి. నీ ఆత్మ స్వాతంత్రములో ఉండాలి, స్వతంత్ర భావాలతో కలిగి ఉండాలి. నీ ఆత్మ అపవాది యొక్క బానిసత్వం నుంచి విడిపించబడాలి, దుష్టుని యొక్క ఆలోచన నుంచి విడిపించబడాలి, భయంకరమైనటువంటి పాప బంధకము నుంచి విడిపించబడాలి. అంటే శరీరం నుంచి నీ ఆత్మ విడిపించబడాలంటే వేరైపోయి చచ్చిపోవాలని కాదు. అంటే శరీర క్రియలు అనేటువంటి దానిని ఆత్మని దాని నుంచి ఏమవ్వాలి? సపరేట్ అవ్వాలి. అంటే శరీర క్రియలు మనలో లేకుండా ఉంటే ఈ ఆత్మ స్వాతంత్రాన్ని కలిగి ఉన్నట్టు, లేకపోతే మనకు స్వాతంత్రం లేదు. ఇంకా చెప్పండి నెక్స్ట్. మానసికమైనటువంటి స్వాతంత్రం మనకు కావాలి, ఆత్మీయమైనటువంటి స్వాతంత్రం కూడా మనకి కావాల్సి ఉన్నటువంటిది. కాబట్టి దేవుడు మనకి తెలియచేస్తున్నటువంటి మాట, ఇదిగో నీ ఎదుట ఈ స్వాతంత్రాన్ని నేను పెట్టాను. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది చేస్తే నీకు మంచి, ఇది చేస్తే నీకు కీడు. ఇప్పుడు నువ్వే డిసైడ్ చేసుకో. కాబట్టి మనం ఇప్పుడు ఫ్రీడమ్ ఉందా లేదా? పరిపూర్ణమైన ఫ్రీడమ్ దేవుడు నీకు ఇచ్చాడు. ఒకే మాట చెప్పాడు. ఇంత చెప్పాక కూడా నువ్వు లోబడకపోతే మరి శిక్ష అయితే మాత్రం చివరిలో ఉంటుంది, ఈ మధ్యలో మాత్రం శిక్ష ఉండదు. కాబట్టి యవనస్తులమైనా, లేకపోతే మధ్య వయసులో ఉన్నా, లేకపోతే వృద్ధాప్యంలోనికి వచ్చినా, మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మనం మాత్రం మన ఆత్మ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలి, లేదా స్వతంత్రమై ఉండాలి. ఆత్మీయ స్వాతంత్రం మనందరికీ కూడా కావాలి. కాబట్టి యవనుడా నీ యవనేచ్ఛలను విడిచి పారిపో. ఎందుకని ఆ యవనేచ్ఛలో ఉన్నావునంటే ఆ పాపము నిన్ను బట్టి లోపరిచి దాస్యానికి నిన్ను లోపరిచేస్తుంది. దానికి నువ్వు బానిసమైపోతున్నావు.
కాబట్టి తద్వారా వచ్చేటువంటి పాపము వలన వచ్చే జీతము మరణము. కాబట్టి మరణానికి నీ ఆత్మ లోనైపోతుంది. నీ ఆత్మ ఎక్కడికి లోనవుతుంది? మరణానికి లోనైపోతుంది. పాపం మూలాన మనకి శాపం వచ్చింది, మరణం వచ్చింది, చివరికి నరకమే మనకి ప్రాప్తించబోతుంది. కాబట్టి ఈ పాప శాప మరణాల నుంచి, నరకం నుంచి తప్పించబడాలి అంటే మనకేం కావాలా? స్వాతంత్రం కావాలి. ఏం కావాలి? మరి స్వాతంత్రం ఎవరిస్తారు? స్వాతంత్రం ఎవరి నుంచి కావాలి చెప్పండి? దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మనకి స్వాతంత్రం ఇవ్వగలడు. ఎవరి నుంచి కావాలి అమ్మా? ఎవరి నుంచి కావాలి? డౌట్ పడుతున్నా సిస్టర్ గారు చెప్పడానికి. చెప్పండి, ఎవరి నుంచి కావాలి చెప్పండి. మనం ఎవరి అధికారం కింద ఉన్నాం ఇప్పుడు? దేవుని అధికారం కింద ఉన్నాం. మరి ఏమండి, వాయుమండల సంబంధమైన అధికారి, ఈ లోకనాథుడు, అబద్ధికుడు, అబద్ధాలకు జనకుడు, తంత్రగొట్టి మనిషి, ఇదిగో దేవుణ్ణే మోసము చేసి ఆయనతో సమానంగా ఉండాలనేటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి సాతాను ఈ లోకంలోనికి త్రోసివేయబడ్డాడు. ఈ లోకమంతా ఎవరి అధీనంలో ఉంది? సాతానుడు ఆధీనంలో ఉంది. కాబట్టి సాతానుడు ఆధీనంలో ఉంది కాబట్టి మనముగా అనేక సార్లు వాడి నుంచి విడుదల పొంది మనము బయటకు రాలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళలాగా ఈ యొక్క అపవాదిగాడు మన యొక్క ఆత్మను బంధించి పెట్టుకుని ఉంచాడు. ఇప్పుడు స్వాతంత్ర సమర యోధుల్లాగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు పోరాడుతున్నారు. మనకి స్వేచ్ఛను లేదా స్వాతంత్రాన్ని అందించడానికి ఆయన ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించాడు. వ్రాత రూపకమైనటువంటి ఆ శాసనాన్ని తన యొక్క సిలువ మేకులతో సిలువకు కొట్టి తన రక్తముతో ఆ యొక్క కాగితాన్ని చింపివేసి నీకు నాకు ఆయన ఏమిచ్చాడు? రక్షణ ఇవ్వడం ద్వారా గొప్ప స్వాతంత్రాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి నువ్వు స్వతంత్రుడివి, నువ్వు స్వతంత్రురాలివి. గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఏముంటది? 5వ అధ్యాయానికి పైన కొన్ని మాటలు ఉంటాయి. మనం చదువుదాం. 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలుగదని. చాలు మనకి మరలా దాస్యం అనే కాడి క్రింద మీరేం చేయకూడదంట? చిక్కుకోకూడదు. అంటే దాస్యము అంటే ఏంటి? బాండేజ్, స్లేవరీ అంటే మన యొక్క బానిసత్వం. ఇప్పటిదాకా మన దేశం 200 సంవత్సరాలు ఒకవేళ బ్రిటిష్ వాళ్ళ బానిసత్వం ఉంటే 1857లో సిపాయిలు తిరుగుబాటుతో ప్రారంభమైనటువంటి స్వాతంత్ర ఉద్యమం 1947లో 1947 ఆగస్ట్ 15న స్వాతంత్రము సంపాదించడంతో అది ముగిసింది కదా. 90 years ఆఫ్ బ్యాటిల్ అబౌట్ ఫ్రీడమ్ ఫైటింగ్. అంటే ఆ యొక్క స్వతంత్ర యుద్ధం లేదా స్వతంత్ర పోరాటంలో 90 సంవత్సరాలు సుదీర్ఘంగా మన దేశం పోరాడింది. ఇందులో కొన్ని ఉన్నతమైన భావాలు కలిగిన వాళ్ళు ఒక సిద్ధాంతపరంగా పోదామని ముందుకెళ్లారు, జరగలేదు. కొంతమంది అతివాదులు, ఇదిగో వాళ్ళకు మనం కంటికి కన్ను పంటికి పన్ను అని బైబిల్ చెప్పినట్లుగా, అనే వాళ్ళ బైబిల్ ప్రకారం కాదనుకోండి, చెప్తున్నా మీకు అర్థం అవడానికి, వాళ్ళు ఆ విధమైనటువంటి విధానంలో వెళ్ళి స్వాతంత్రం సంపాదించాలనుకున్నారు, కానీ సాధ్యము కాలేదు. కానీ ఇదిగో ఒక కొంతమంది ఇదిగో మితవాద గ్రూపులు, అతివాద గ్రూపుల గురించి ఏంటి, వాళ్ళు ఏంటంటారు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు, వీళ్ళందరూ, రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు
యుద్ధాలు చేసి, లేకపోతే వాళ్ళ యొక్క తుపాకీకి దీటైన జవాబు మన కత్తితోనో తుపాకీతోనో ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు పోరాడారు. చాలా మంది అసువులు బారిపోయారు. కానీ ఇలా సాధించలేం. ఇదిగో క్రీస్తు ఒక విప్లవాన్ని రగిలించాడు. ప్రేమ విప్లవం అనేటువంటిది బైబిల్లో నాకు కనబడుతుందని గ్రహించినటువంటి గాంధీ అసత్య అహింసావాదాన్ని అతను ప్రేరేపించాడు, భుజాన్ని ఎత్తుకున్నాడు. ఏమండి, సత్యాగ్రహం లేకపోతే హింస లేకుండా శాంతియుత మార్గంలో మనం వెళ్ళాలి. ఇదిగో శాంతిని ఎప్పటికీ వాళ్ళు దోచుకోలేరు, కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. ఎప్పటికైనా సాధించేది శాంతి సమాధానమే తప్ప మన యొక్క కత్తి లేకపోతే మన యొక్క అధివాదం యొక్క విధానం, యుద్ధం ఇలాంటి వాటితో మనం గెలవలేము అని గ్రహించడం ద్వారా ఈ బైబిల్ స్ఫూర్తిగా చేసుకున్నటువంటి గాంధీజీ ఈ అహింసా సిద్ధాంతాన్ని ప్రారంభించి దానిలో సఫలీకృతుడై చివరికి 1947లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. అనేకులు దాన్ని పాటించడం ద్వారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆత్మకు కూడా స్వాతంత్రం ఇదిగో మనం పొందుకోవాలి అంటే ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మనము చదవాలి, బైబిల్ వాక్యాలు మనము వినాలి, ఒక చక్కని తీర్మానము మనము చేయాలి. వినువాడు మట్టుకైతే ఏం ప్రయోజనం లేదండి. ఇలా చెబుతానే ఉంటారు, చెప్పేవాళ్ళు జీవితకాలం చెబుతారు, వినేవాళ్ళు జీవితకాలం వింటారు. ఏమిరా ఉపయోగం అంటే ఏమి ఉపయోగం ఉండదు. ఏదైనా అందులో క్రియ జరగాలి, కార్యం జరగాలి అంటే ప్రభువా ఇదిగో నీ వాక్యము ద్వారా నన్ను సరిచేయి. ఎస్, ఇదిగో ఈ స్వాతంత్రం ఇచ్చావు, చెయ్యదగినవి చెయ్యకూడనివి కూడా మాకు మా ముందున్నాయి. కాబట్టి చెయ్యదగినదేదో చెయ్యదగనిదేదో కూడా స్పష్టంగా చెప్పావు. ఇది చేస్తే నష్టమేంటో, ఇది చేస్తే మేలేంటో కూడా చెప్పావు. ఇప్పుడు నన్ను అక్కడ వదిలేసావు, కాబట్టి సెలెక్ట్ చేసుకోవాల్సింది నేనే కనుక ప్రభువా మేలైనది నేను అనుసరించినట్లుగా నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసి ప్రభువుని అడిగితే ప్రభు ఒక చక్కని మార్గంలో నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ యవన సహోదరుడా, సహోదరి, యవనస్తులకే ఈ కూటమి అనుకోబాకండి. ఇదిగో అందరికీ కూడా ఇదిగో మీరు యవనేచ్ఛలను విడిచి పారిపోమని చెప్పాడు. కానీ ఆ యవనేచ్ఛలు ఒకానొక దినాన ముసలేచ్ఛలుగా కూడా మారి ముసలి వాళ్ళలో కూడా చాలా ప్రమాదాలు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంటాయి. అందుకనే ముసలమ్మ ముచ్చట్లను విడిచి మీరేం చేయాలా? ముసలమ్మ ముచ్చట్లు పెట్టడం మానేసేసి దూరంగా వెళ్ళి ప్రభు వాక్యాన్ని మీరు ధ్యానం చేయాలి, కోరుకోవాలి. కాబట్టి ఇక్కడ మాట వాడాడు కదా యవనస్తులు, కానీ యవనస్తులకు డైరెక్ట్ గా వెళ్ళి చెప్పొచ్చు, మాకు కాదు కదా అని కూర్చున్న వాళ్ళం ఎవరు అనుకోవడానికి లేదండి. నువ్వు ఏ వయసులో ఉంటే ఆ వయసులో ఉన్నటువంటి సిచ్యువేషన్కి దీన్ని నువ్వు అప్లై చేసుకోవాల్సిందే. నువ్వేం చేయాలా? పారిపోవాలి, పరుగులెత్తుకుని వెళ్ళిపోవాలి. ఒక చక్కని స్వాతంత్రం కలిగినటువంటి వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని ఎలా కాపాడుకున్నాడో మనం అనేక సార్లు విన్నాం. ఎవరో ఆ వ్యక్తి చెప్పండి, చెప్పాలి. మాట రాననుకోండి, చెప్పచ్చు కదా. యోసేపు కరెక్ట్గా చెప్తున్నావు, గట్టిగా చెప్పచ్చు కదా. యోసేపు ఏమంటే ఎక్కడున్నాడే? ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూస్తే మనకు ఆ భాగం తెలుసు కదా. ఏం జరిగింది? అతను చక్కగా ఒక బానిసగా ఆ ఇంటికి వెళ్ళాడు. అయితే దేవుడు అతనికి తోడుగా ఉండడం ద్వారా ఆ యొక్క యజమానుడికి అతని మీద ఏం కలిగింది? కటాక్షం కలిగింది. ఈ ఇంట్లో పనికి పెట్టుకున్నాడు, కానీ తన ఇంటిని మొత్తం ఆయనకి అప్పగించేశాడు. ఇంటిని అప్పగించాడు. కానీ ఒకానొక దినాన ఆ యజమానుడి యొక్క భార్య అతని మీద కన్ను వేసి ఇదిగో పాపానికి అతనిని ప్రేరేపించి పాపం చేయాలని పట్టుబట్టినప్పుడు అతను తీసుకున్నటువంటి నిర్ణయం ఈనాడు యవ్వన బిడ్డలకు అందరికీ గొప్ప స్ఫూర్తిదాయకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడు? అప్పుడు తీసుంటే చదవండి ఆ మాట. ఆ మాట చెప్పినప్పుడు ఏమంటాడు? నీవు అతని భార్యవైనందున. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను గదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధము
పాపము కట్టుకొందును. చాలండి. కాబట్టి నేనెట్లు ఇట్టి దుష్కార్యము చేసి నా దేవునికి విరోధంగా పాపమును కట్టుకొందును. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరున్నారు అక్కడ? అతన్ని ఏ జాగ్రత్త అని అదిలించేవాడు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ఒక చక్కని మహల్, అది ఒక ఒక ఆర్థిక మంత్రి యొక్క ఇల్లు, ఒక కాన్వాయి లేకపోతే సెక్యూరిటీ, లోపల ఆవరణము, రకరకాల విల్లా. విల్లా అంటే తెలుసు కదా మీ అందరికీ. విల్లా అంటే చక్కగా లాంజ్లు ఉంటాయి, మెడో ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది, గార్డెన్ ఉంటుంది, లోపల చక్కటి హాల్ ఉంటుంది, అనేకమైనటువంటి గదులు ఉంటాయి. ఇవన్నీ మనం చూస్తే అంతటి హోదాలో ఉన్నటువంటి ఆ ఇంట్లో అతడు లోపల ఎక్కడున్నాడో కూడా చూసేవాడికి ఎవడికి బయటోడికి తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత స్వేచ్ఛ ఉంది లోపల. ఇదిగో ఆమె మాట ప్రకారం అతను చేస్తే మూడో కంటోడికి ఎవడికి తెలీదు, ఎవడో చూసే అవకాశం లేదు. యజమానుడు ఉన్నాడా? అసలే దగ్గర లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యవనుడైనటువంటి యోసేపు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? కాబట్టి నా దేవునికి విరోధముగా ఇంత ఘోరమైన దుష్కార్యాన్ని చేసి దేవునికి విరోధంగా ఎలాగో పాపాన్ని మూట కట్టుకున్నానో అది కుదరదు, నేను చెయ్యను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది కుదరదని చెప్తున్నాడు. మరి మనకి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. అనేక సార్లు మనం కాలేజీలో ఉంటున్నాం, అనేక సార్లు మనం స్కూల్లో ఉంటున్నాం, అనేక సార్లు మనం వర్కింగ్ ప్లేస్ లో ఉంటున్నాం. అక్కడ మనకి ఏదైనాటువంటి శోధన ఎదురైతే దేవుని వాక్యం మన యొక్క హృదయంలో ఉంటే మనం ఏం చేస్తాం? ఈ పాపము చేసి మరలా సాతాను కాడి క్రిందకి నేను వెళ్ళిపోకూడదు. ఏమన్నాడు అక్కడ గలతీయులకు రాసిన పత్రికలో? మరలా మీరు పాప దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోవద్దు. మీరు చిక్కుకోకండి, మరలా చిక్కుపడకండి. మరలా పాపం అనే కాడి క్రింద మీరు ఏం చేయొద్దు? చిక్కుకోవద్దు. ప్రభువు నీకు స్వాతంత్రం. ఇదిగో ఈ స్వాతంత్రం దేవుడు అంటే తన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి మరణించి మరణాన్ని చావునే చంపి తిరిగి లేచి నిన్ను నన్ను బ్రతికించి నీ స్థానంలో నా స్థానంలో చనిపోయిన ప్రభువు నిన్ను నన్ను తన యొక్క పునరుత్థానం ద్వారా మనల్ని బ్రతికించాడు. ఆ సాతాను కాడి క్రింద నుంచి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. ఆయన విడిపించాడు. కాబట్టి మరలా మనం ఏం చేసి మన యొక్క మనస్సులోనో లేకపోతే ఈ శరీరంతోనో లేకపోతే ఆత్మలోనో మనం పాపము చేయడం ద్వారా, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడం ద్వారా మరలా పాపం అనే కాడి క్రింద, దాస్యం అనే కాడి క్రింద మనం ఏం చేయకూడదు? చిక్కుకోకూడదు. అంటే మరలా ఏమైపోతాం? బానిసత్వానికి వెళతాం. ఇప్పుడు వచ్చిన స్వతంత్రం మరలా తిరిగి పోగొట్టుకుంటున్నాం మనం. అందుకనే నాకు చదివిన స్వాతంత్రానికి పైన చదివితే ఇందుని గురించి దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారుడు అంటాడు. శరీరము వలన పుట్టినవాడు, వాగ్దానము వలన పుట్టినవాడు. అంటే శరీరం వలన పుట్టినవాడు వాగ్దానం వలన పుట్టినవాడిని హింసిస్తున్నాడట. ఏం చేస్తాడు చెప్పండి? హింసిస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలి? దాసిని దాని కుమారుణ్ణి నువ్వు వెళ్ళగొట్టేయాలి. ఏం చేయాలి ఆరోన్ చెప్పు? దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టేయాలి. మీరు వచ్చారు కదా, తీసుకున్నారు, కానీ మళ్ళా ఆ బిడ్డని చూస్తున్నారు. మీరు చూడకండి, అందుకోసమే నేనే చెప్పాను. మీరు నా వైపే చూడండి. వాడు వింటాడు, చక్కగా అర్థం చేసుకుంటాడు అని వదిలేనాడు. వాడి యొక్క టికి వాడిని వదిలేస్తే చక్కగా వింటాడు వాడు. కాబట్టి దాసిని దాని యొక్క కుమారుణ్ణి ఏం చేయాలంటే మనం వెళ్ళగొట్టేయాలి. మనలో ఉన్నటువంటి దాస్య శృంఖలాల నుంచి మనం ఛేదించాలి, బయటపడాలి. ఆ బానిస భావాల నుంచి మనం ఏం చేయాలి? బయటపడాలి. వాటిని వెళ్ళగొట్టేయాలి. మనం ఎలా వెళ్ళగొట్టగలుగుతాం? దేవుని లేఖనాన్ని మనం ధ్యానం చేస్తే ఒక అంశాన్ని గురించి మనము తెలుసుకోగలుగుతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం స్వతంత్రులుగా ఉండాలంటే ఎప్పుడు సాధ్యం? అది నువ్వు సత్యాన్ని గ్రహిస్తే. మనం స్వతంత్రులుగా ఉండాలంటే ఎప్పుడు అది సాధ్యమో? సత్యవంతుడైన దేవుని యొద్దకు నువ్వు వస్తే కదా. సత్యవంతుడైన దేవుని యొద్దకు. యోహాను సువార్త 8:32 చూడండి.
యోహాను సువార్త 8వ అధ్యాయము. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అని ప్రభువారు చెప్తున్నాడు. అంతకు ముందు ఏం చెప్పారు? 31 చదువుతారా? యేసు యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ఏమండి? రాసుకోండి, త్వరగా రాసుకుంటే రాసుకుని నా వైపు చూడాలి. మీరు ఇంకా ఎక్కువసేపుగా దాని మీద ఉంటే టైం మనకి పర్మిట్ చేయదు కాబట్టి వెంటనే నోట్ చేసుకోండి. చదవడం అయిపోతే నా వైపు చూడండి. ఇప్పుడు శిష్యులతో అన్నాడు, నిజముగా మీరు నా వాక్యములో కనుక నిలిచి ఉంటే మీరు సత్యానికి నాకు శిష్యులై సత్యమందు నిలిచిన వారు అవుతారు. సత్యముల్లో మీరు నిలిస్తే ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమిటి సత్యము అంటే మరలా నీ వాక్యమే సత్యము. ఏమంటే ఏది సత్యం అండి? వాక్యమే సత్యం. దేవుని వాక్యమే సత్యం. సత్యమే వాక్యము, వాక్యమే సత్యం. కాబట్టి ఈ సత్యము వాక్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిన్ను స్వతంత్రుడిగా చేయగలరు. ఈ లోకంలో ఎవరి వల్ల కాదు. ఈ లోకంలో నిన్న పరలోక రాజ్యం చేర్చడం ఎవరి వల్ల కాదు. ఏ మార్గమున కూడా మనకి అది సాధ్యం కాదు. ఏ వ్యక్తి కూడా ఆ యొక్క మోక్ష భాగ్యాన్ని నీకు ఇవ్వలేడు. యేసుక్రీస్తు ద్వారా తప్ప మనము పరలోక రాజ్యం చేరలేము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనుడా, యవన సహోదరి, చాలా సందర్భాల్లో ఇంకా టైం ఉంది కదా అనుకుంటున్నాం. కొన్ని సందర్భాల్లో ఇది ఏదో అనుకున్నాను కదా, ఇది చేస్తే ఆ యొక్క ఏదైతే ఆశించానో ఆ కోరిక తీరిపోతే ఇక మీదట నేను దేవుళ్ళలోకి వచ్చేస్తాను అనుకుని వాయిదా మనం వేసుకుంటున్నటువంటి సందర్భాలు మనకి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ లోకము యొక్క పర్యవసానం ఏంటో, దాని యొక్క గుణం ఏంటో మనకు తెలియక అనేక సార్లు మనం ఏమవుతున్నామంటే అక్కడే ఉండిపోతున్నాం. శిష్యులు వచ్చారని 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన ఎలీషా గారి దగ్గరికి కొంతమంది శిష్యులు వచ్చారని ఎలీషా గారు ఏం చెప్పాడు? అయ్యా, నువ్వు తోటకెళ్ళి కూరాకులు తెచ్చి వీళ్ళకి వంట చేయి, వండి పెడదామని చెప్పాడు. వాడు వెళ్ళి ఎక్కడుందా భావం? ఆ వాక్యం చూడండి. ఒక్క మాట కోసం చదవాల్సి వస్తుంది కాబట్టి మనకు దొరికితే చదవండి. ఆ కూరాకులు కోసే సందర్భం 1వ రాజులా 2వ రాజు? తర్వాత 2:19 చదవండి. 19 కాదు, అంతకము 4వ అధ్యాయంలో ఉన్న దాని గుణము ఎరుగక ఆ యొక్క కూరాకులను తెంపి కూర వంటకము చేసెను. 4వ అధ్యాయము 39. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్త శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషం ఉన్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అప్పుడు కొంత పిండి తెమ్మని చెప్పి ఆ పాత్రలో వేసి కలిపి అది వడ్డించగా అందులో ఏ జబ్బు లేకుండా పోయిందని దేవుని లేఖనం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు వంట అతను ఉద్దేశం ఏంటో తెలుసా? విందు చేయాలని, వచ్చిన వారికి వంటకం చేసి అందించాలనేది ఉద్దేశం. కానీ అతనికి వెళ్ళిన ప్రదేశంలో ఎదురైనటువంటి వెర్రి ద్రాక్షాలు అనేది తెలియలేదు. ఒకవేళ ఒకటి అది వెర్రి ద్రాక్ష అని తెలియలేదు, 2 దాని గుణమేంటో కూడా అతనికి
తెలియలేదు. దాని గుణం ఎరుగక అవి కోసుకుని తెచ్చి వంట చేసి వండేసి వడ్డించడం కూడా జరిగిపోయింది. తిన్న వెంటనే భయంకరమైన విషం నాలుగు నుంచి పాగుతున్నప్పుడు దైవజనుడా కుండలో విషం ఉన్నదయ్యా అని వాళ్ళు గగ్గోలు పెట్టినప్పుడు దేవుని యొక్క ఆ సేవకుడు వెంటనే దాన్ని ఆఫ్ చేసి పిండి తీసుకురమ్మని చెప్పి ఆ పాత్రలో వేసి దాన్ని తిప్పి మరలా వాళ్ళకి వడ్డించగా అందులో ఏ జబ్బు లేకుండా పోయింది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. ఈనాడు మనం కూడా చాలా సందర్భాల్లో ఈ లోకం యొక్క తీరు తెన్నులు మనకు తెలియక, ఈ లోకములో ఉండే పాపము యొక్క గుణం ఏంటో మనకు తెలియక, దాని పర్యవసానం ఏంటో మనకు అర్థం కాక అక్కడే ఉండిపోతున్నాం. చాలా సందర్భాల్లో నువ్వు యవనేచ్ఛను విడిచి పారిపోవాలి. ఏం చేయాలా? పారిపోవాలి. దాని గుణం తెలియదు. ఎందుకు చూడండి, సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాయబడి ఉంటుంది. అంతేనా? అదే మాట ఉంటుందా? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాయబడి ఉంటుంది. టొబాకో కన్జంప్షన్ ఇట్ ఈస్ ఆల్సో డేంజరస్. లేకపోతే డ్రగ్స్ అవి కూడా వాటిని కంపెనీలు తయారు చేయమనుకోండి, దొంగసాలుగా తయారు చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా వాటి యొక్క గుణం ఏంటి అంటే మనిషిని స్లోగా కొంచెం మత్తులోనికి దించి నరాలు చచ్చుబడిపోయేలాగా చేసి ఆ మనిషి ఇంకా దేనికి పనికి రాకుండా పీల్చి పిప్పి చేసి వీడిని ఒక బికారిగా వదిలేసేటువంటిది దాని గుణం. దాని గుణం ఎరుగక ఈనాడు యవనస్తురాండ్రు ఆ యొక్క సిగరెట్లు మాదక ద్రవ్యాలకి అలవాటు పడిపోతున్నటువంటి పరిస్థితి. కనుక దాని గుణం ఏంటో ఎరిగే విధంగా మనల్ని దేవుడు ఆయన వద్దకు పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విస్తరించి మాట్లాడే టైం మనకు లేదు, ముగించుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని గుణం ఏంటో తెలుసుకోండి. ఇదిగో యవనేచ్ఛను విడిచి పారిపోమని ప్రభువు చెప్తున్నాడు. పారిపోయి మనం ఏం చేయాలా? విశ్వాసముతో పారిపోయిన తర్వాత ప్రార్థన చేసేవారిని కలుసుకోవాలి. ఏం చేయాలి బ్రదర్? ప్రార్థన చేసేవారిని కలుసుకోవాలి. కలుసుకుని ఏం చేయాలి? నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెదకి వెంటాడి నేర్చుకోవాలి. దాన్ని అర్థమైందా? నువ్వు కష్టపడాలి, దానికోసం నువ్వు ఇష్టపడాలి, అది నేర్చుకోవాలనే ఆశ కలిగి ఉండాలి నీకు. అప్పుడు మాత్రమే దాని యొక్క ఫలితం అనేటువంటిది నువ్వు పొందుకోగలవు. ఇంకా దాని గుణం ఎరుగక ఇంత వివరంగా నీకు చెప్పినా కూడా ఇదిగో ఇంకా నేను ఒకటి అనుకున్నాను, అది అయిపోయేదాకా నేను ఎన్నిసార్లైనా మీరు చెప్పండి నేను వినను అనేటువంటి ఆలోచనలో ఉండొద్దు దేవుని బిడ్డ. ఇప్పుడే ఇదిగో ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ఇది రక్షణ సమయం, ఇది అనుకూలమైనటువంటి సమయం, ఇది రక్షణ దినం. ప్రభువు నీ కొరకు ఏర్పాటు చేసిన దినం ఇది. నిన్ను పిలుస్తున్నాడు. యవనేచ్ఛలు విడిచి పారిపో. ఇదిగో పరిగెత్తుకుని నా దగ్గరికి రా. తడవు చేయొద్దు. మనం ధ్యానం చేసాం. లోతు ఏం చేస్తున్నాడు? తడవు చేస్తున్నాడు. ఇదిగో ఆ యొక్క అజ్ఞానులతో లేకపోతే దుర్మార్గులతో కూడా పట్టణం నాశనం అయిపోతుంది. మరికొద్ది క్షణాల్లో పట్టణం ఏమైపోతుంది? అగ్ని గంధకాచన మండి మాడి బూడిదైపోతుంది. అందులో పడి నశించిపోబోతున్నాడు లోతు కుటుంబం. కనికరము కలిగినటువంటి దేవుడు చెయ్యి పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు. ఎందుచేత? తడవు చేస్తున్న కారణంలో. మన దేవుని బిడ్డ, దేవుని కనికరం ఉంది కనుక నువ్వు చేస్తున్న తడవుని జ్ఞాపకం పెట్టుకుని ఈరోజు ఈ మందిరానికి తీసుకొచ్చాడు. నిన్ను ఎక్కడ తీసుకొచ్చాడు? దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. నిన్ను కూర్చుండబెట్టాడు, నీకు వాక్యం బోధిస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఏం చేయాలమ్మా? మనమందరం ఏం చేయాలి? ఆయన యొక్క మాటకు మనము లోబడాలి. తడవు చేయకూడదు, వేగిరపడాలి. ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి? వేగిరపడి వెళ్ళాలి. అందుకనే మనకి స్వాతంత్రం ఉంది కదా అని అన్నీ చేయదగినవి కాదు. 1 కొరింథీ 10:17-23 వచనం చదవండి ఒకసారి, ముగించుకుందాం. అన్ని విషయములయందు నాకు స్వాతంత్రము కలదు గాని చేయదగినవి కావు. ఏమండి? ఏమంటున్నా? స్వాతంత్రం ఉందట ఆయనకి. ఆత్మ విషయంలో అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్ని చేయదగినవి కాదు. కాబట్టి ఏవి చేయదగినవి, ఏవి చేయదగనివి మనం తెలుసుకోవాలి. అందుకే మనల్ని ఇక్కడ దేవుడు కూర్చోబెట్టాడు. ఏది చేయొచ్చు, ఏది చేయకూడదో మనం నేర్చుకోవడానికే దేవుని మందిరంలో కూర్చోబెట్టాడు ఈ మధ్యాహ్నం వేళ. ప్రియమైన యవన బిడ్డ, యవన సహోదరుడా, ప్రియమైన తల్లి, చెల్లి, అందరూ కూడా ఈ మధ్యాహ్నం వేళ ఇక దేవుని మాటలు మీరు గమనించండి.
దేవుడు ఇదిగో స్వాతంత్రం నీకు ఇచ్చాడు. ఆ స్వాతంత్రాన్ని నువ్వు మహిమ కొరకు ఉపయోగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపము కొరకు ఉపయోగించుకోకూడదు స్వాతంత్రాన్ని. మరలా ఆ దాస్యం కిందకి వెళ్ళిపోవడానికి వాడుకోకూడదు ఆ స్వాతంత్రాన్ని. దేవుని కొరకు మహిమగా నిలబడడానికి వాడుకోవాలి. 2 కొరింథీ 3:17 కూడా ఒకసారి చదవండి. అక్కడ స్వాతంత్రం ఉంటుంది. అంటే దేవుని ఆత్మలో ఏముంది చెప్పండి? స్వాతంత్రం. మనకు ఆత్మీయమైనటువంటి స్వాతంత్రం ప్రభు ఉన్న చోటే ఉంటది. అంటే దేవుని సన్నిధిలోనే ఉంటది. నువ్వు దేవుని సన్నిధికి రావాలి. ఎక్కడి నుంచి పారిపోవాలి? యవనేచ్ఛల నుంచి పారిపోవాలి. రావాల్సింది దేవుడి సన్నిధికి రావాలి. ఇంకా పారిపోవడం ఒకటే పారిపోవడం. మనకి ఎవరికి దొరకకుండా వెళ్ళిపోయారు మీరు పారిపోమన్నారు కదంటే కుదరదు. పారిపోవడం యవనేచ్ఛల నుంచి, రావడం దేవుని మందిరానికి. నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. రోమీలకు రాసినటువంటి పత్రిక 20:21 వాక్యాన్ని ముగిస్తున్నా. అంటే మీకు పాఠంలో ఉన్నటువంటి రెఫరెన్స్లు మీకు అందించడం కోసం రాసుకునే ఉన్నారు కదా అని నేను మళ్ళా చదివిస్తున్నాను. వివరించే టైం కూడా నాకు లేదు. చదివేసేయండి, మనం ముగించుకుందాం. 8 రోమీలకు రాసిన పత్రిక 8:20-21 రెండు వచనాలు. దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలకు కలగబోవు మహిమగల స్వాతంత్రము కొరకు పొందుతున్న నిరీక్షణతో స్వేచ్ఛగా కాక లోపరిచిన వాని వలన వ్యర్థపరచబడుచున్నది. ఇక్కడ మనం ఒక మాట చూస్తున్నాం. ఏంటంటే ఈ స్వాతంత్రము ఎలాంటిదంట? మహిమగల స్వాతంత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ స్వేచ్ఛ, నీ స్వాతంత్రం ఎలాంటిదో తెలుసా? మహిమ కలిగిన స్వాతంత్రం దేవుడు నీకు ఇచ్చాడు. మహిమలో చేరడానికే స్వాతంత్రాన్ని వాడుకోవాలి తప్ప మరలా సాతాను కాడి కిందకి వెళ్ళిపోవడానికి ఆ స్వాతంత్రాన్ని నువ్వు వాడుకోకూడదు. దేవుని యొద్దకు రావడానికి ఆ స్వాతంత్రాన్ని వాడుకోవాలి తప్ప సాతాను దగ్గరికి వెళ్ళడానికి ఆ స్వాతంత్రాన్ని మనం వాడుకోకూడదు. సత్యాన్ని గ్రహించడానికే నువ్వు స్వాతంత్రుడుగా ఉండాలి తప్ప ఇదిగో మరలా అసత్య బోధల వైపు లేకపోతే అసత్య కథనాల వైపు నువ్వు వెళ్ళిపోకూడదు. కాబట్టి సత్యము యొద్దకు రావాలి. సత్యవంతుడైన దేవుని యొద్దకు మనం రావాలి. ఆయన మందిరానికి రావాలి. ఆయన సన్నిధిలో దేవుడు మనల్ని నడిపించే విధానానికి మనం అప్పగించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, చాలాసార్లు మీరు వింటూనే ఉన్నారు. కానీ ఇంకా ఒకవేళ రక్షణ లేకుండా, ఇంకా దేవుని వాక్యం వింటూనే అర్థం చేసుకోకుండా, ఇంకా టైం ఉందిలే, ఇంకా అవకాశం ఉందిలే, ఇంత తక్కువ సమయంలోనైనా, ఇంకా బోలెడంత వయసు ఉందనే భావంలో ఎవరికున్నా ఈ మధ్యాహ్నం కూడా దాన్ని తీసివేసి ప్రభువుకు హృదయాన్ని ఇచ్చి, ప్రభువా ఇప్పుడే నీ యొద్దకు వస్తున్నాను, ఆయన నన్ను కరుణించు, నన్ను కనికరించు. ఇదిగో స్వాతంత్రం ఇచ్చి నన్ను స్వతంత్రుడిగా చేశావు. మహిమ కొరకు ఆ స్వాతంత్రం నేను వాడుకుంటాను ప్రభువా, నన్ను బలపరచుమని ఎవరైతే అడుగుతారో ప్రభు యొక్క కృప, అయ్యా నన్ను ఆత్మ స్వాతంత్రం కొరకు, మహిమ స్వాతంత్రం కొరకు నన్ను బలపరచు ప్రభువా అని కోరుకుని అడుగుతున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించును గాక. దేవుడు తన కృప ఆ విధమైనటువంటి మనసు కలిగి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని మోకరిల్లే మనసు కలిగిన ప్రతి బిడ్డకు అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం.